హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ వీటికి మారుపేరుగా నిలిచిన నందమూరి వంశం థర్డ్ జనరేషన్ హీరోస్లో కళ్యాణ్ రామ్ రూటే సెపరేటు. తాత ఎన్టీఆర్ పేరుతో బ్యానర్ స్థాపించి సొంతగా సినిమాలు తీస్తున్నారు. ఇటు హీరోగా అటు ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతూనే అభిరుచి గల సినిమాలను అందిస్తున్న కళ్యాణ్ రామ్ మనసులోని భావాలను ఈ వారం దిల్సేలో తెలుసుకుందాం. హాయ్ కళ్యాణ్ రామ్, వెల్కమ్ టు దిల్సే. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు మీ జై భవ విజయ్ భవ అయినందుకు. సో మీ ఓన్ బ్యానర్లో దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిల్మ్ జై భవ అండ్ మీ కెరియర్లో దిస్ ఇస్ యువర్ 8th ఫిల్మ్. సో జై భవ సక్సెస్ ఎలా ఆస్వాదిస్తున్నారు? క్వైట్ నార్మల్ అండి. లైక్ సక్సెస్ వచ్చేస్తే ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఫెయిల్యూర్ వస్తే డిప్రెషన్లో ఉండాలి. దిస్ ఇస్ నాట్, బికాజ్ ఐఎమ్ యూస్ టు ఇట్. ఐవ్ గాట్ యూస్ టు ఇట్. లైక్ ఫస్ట్ 2 మూవీస్ తర్వాత ఐ స్టార్టెడ్ టు లెర్న్ హౌ టు టేక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ, జస్ట్ హ్యాపీ. But getting a success gives more responsibility. Like you have to be careful about what next I have to do. So it's like that. That's wonderful. So meek first question ki you getting a toffee. Actually meeru best answers iste meeku toffies untayi. So you answer bond them. First question. Okay. So thank you. I'll take necklares. Yeah. Well, me banner lo this is a hat trick kada. So what's your take on that? It's like first, ఈ బ్యానర్ పెట్టినప్పుడు I never thought అండి, like I have to continue on doing movies. At that point of time నాకు నచ్చిన సబ్జెక్ట్ చేయాలి, కొంచెం బడ్జెట్ ఎక్కువ, సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అదర్ ప్రొడ్యూసర్స్ టు డూ ఇట్. వై డోంట్ ఐ ఇన్వెస్ట్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పి ఐ టుక్ కాల్. సో దాంతో బ్యానర్ స్థాపించడం జరిగింది. వెల్ కళ్యాణ్ రామ్ గారు, హౌ డు యూ డిఫరెన్షియేట్ జై భవ ఫ్రమ్ యువర్ అదర్ ఫిల్మ్స్? నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి. వెన్ ఐ వాజ్ వాచింగ్ అతను ఒకడే. I was watching at Brahmanamba Theatre. Around, I think it was on 35th day or 40th day. Okay. చూస్తుంటే ఇంటర్వెల్ బ్లాక్, ప్రాబ్లీ ఇఫ్ యూ రిమెంబర్, ఇట్స్ లైక్ బ్రిడ్జ్ మీద లేసి తల నలుపుతాడు. ఆ టైంలో there was a family was sitting, like a lady and in my front row. So no one knew that I was here. Okay. ఆ షాట్ వచ్చినప్పుడు సడన్గా she just closed her eyes. True. So I just felt, it's a bit like, they couldn't take that, too much of action. అంటే డెఫినెట్గా యూత్ పీపుల్కి అండ్ మాస్ ఆడియన్స్కి, వాళ్ళందరికీ, జెంట్స్కి దే లవ్ ఇట్. బట్ ఫర్ ద లేడీస్ వచ్చేటప్పటికి ఇట్స్ టూ హార్ష్ అనిపించింది. దెన్ ఓకే, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఈవెన్ విత్ హరేరామ్, ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ హరేరామ్. దెన్ వీ డిసైడెడ్ లెట్స్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ మూవీ అగైన్. నాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ లేటర్, బట్ నాట్ ఇమీడియట్లీ. లెట్ మీ డూ అ టోటల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైనర్ విత్ లైక్ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని హ్యాపీగా ఒక పాప్కార్న్, ఒక థమ్స్ అప్ చేతిలో పట్టుకొని నవ్వుకుంటూ తిని let them go home with a feel good feeling anamata. So I've done that. So that is the difference between Jai Bava and my previous 2 movies. Wonderful. Well, Mari, me banner lo, I mean normally me tat garu NTR garu almost about beyond 42 mythological films chesaru. So meera tana blessings unnayi, tana valle ani you have this sentiment. So ఆయన banner పెట్టినందుకు మీరు అలాంటి ఫిల్మ్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? Hello. No. You like straight no. Why? Straight no. I think I'm still in an LKG and I'm not. You're still a learner. He's okay. Like when he did mythology or stuff, he was like very big artist. Yeah. Like probably he was great in that stuff. I don't think I'm ready for that. But will you be willing? Tarva. Yeah, probably. Like later on, I'm just still developing, and it's just one step after the other. I'm just climbing slowly. And still in LKG, learning more acting skills. ఎలా చేయాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఇవ్వాలి, మోడ్యులేషన్స్ అని ఇంకా నేర్చుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్స్ టైం ఉంది. మాలాగే మీరు కూడా తాత్ గారి ఫిల్మ్స్ చూసి పెరుగుంటారు. వి ఆల్ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్. ఆ యాక్టింగ్ ప్రభావం ఏమైనా మీ మీద, బికాజ్ మీ స్టడీస్ you've been in Coimbatore and then later on abroad for upper studies. So films, how did it happen? Films like ఇనీషియల్గా చిన్నప్పుడు లేదండి. Like generally when like if suppose you were also a kid, you would have been thinking నేను ఒక బిజినెస్ ఉమెన్ అవ్వాలి. It keeps changing. It keeps changing. Yeah. So there was a phase when I was like I was thinking I should become a businessman, I should fly flights, I should be a pilot అదంతా. Then బాలగోపాలుడు సినిమా బాబాయ్ ఆఫర్ ఇచ్చారు. So that was my first child actor. ఆ సినిమా has changed me. అసలు అక్కడికి వెళ్ళి ఆ సెట్లో అలా చూస్తాం, డ్యాన్స్ వేయటం, ఫైట్లు, జంప్ చేయడాలు. బాబాయ్ కూడా ఏం చేసేవారంటే జంప్ చేయనా అనేవారు. జంప్ చేయడం ఏంటి బాబాయ్, నాకు తెలియదు. జంప్ చేయి, భయపడకు. సో హీ యూస్ టు పుష్ మీ అనమాట. సో తెలియకోకుండా
దట్ కేమ్ ఇన్ టు మీ. ఇంకా అక్కడి నుంచి ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ స్టడీస్. సమస్య లేదు మన సినిమా ఇండస్ట్రీ అని. ఐఎమ్ గోయింగ్ టు స్టే బ్యాక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. Oh, another trophy for your passion towards acting. మళ్ళీ ఎక్లెట్స్, ఓన్లీ ఎక్లెట్స్. Yeah. Okay, me first bumper super duper hit was Atanokkade. It was like wonderful. So how did it come into your lap? I mean, the story and all. What made you accept it? Now we know, but movie chese mundu. నేను తొలి చూపులోనే సినిమా చేస్తాను. ఐ వాజ్ స్టిల్ షూటింగ్ ఫర్ ద మూవీ. అప్పుడు శరత్ అని కెమెరామెన్ ఉన్నారు. లైక్ రెఫరెన్స్ అంటే బాబాయ్ సినిమాలు ఎక్కువ చేశారు. ఈ రీసెంట్గా అంటే మహాత్మా కెమెరామెన్ అయినా. హీఈస్ వెరీ క్లోజ్ బికాజ్ ఆయన నాకు పరిచయం బాలగోపాల్ సినిమా నుంచి పరిచయం. ఓకే. సో ఆయన వచ్చేసి బాబు ఐ గాట్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ యూ, వినండి అన్నారు. ఐ వాజ్ నాట్, ఐ వాజ్ టయర్డ్ అనమాట. ఏం కొత్త ఏం వింటాం, అప్పుడే షూట్ చేసుకున్నాను. అండ్ దట్ వాజ్ వన్ డే ఐ గాట్ డే ఆఫ్ అండ్ ఐ వాంట్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. ఆయన ఆబ్లిగేషన్. ఓకే సార్ అని వచ్చి సూర్య కూర్చున్నాడు, ఎదురునే కూర్చున్నాడు. సరే చెప్పు సూర్య, నేను ఉన్నా లిటరల్ లైక్ దిస్. చెప్పండి. ఫస్ట్ బ్లాక్ చెప్పాడు అంతే. అదే సీక్వెన్స్. అమ్మాయి వచ్చింది అలా టెంపుల్లో నుంచి వచ్చింది, ఇలా అతను ఎవరమ్మా నువ్వు అన్నాడు, నేను ఫలానా, మీరేం రోజు వస్తారు, ఇలా పుడిచిందండి. ఏంటి ఏం చేసిన అమ్మాయి అన్న, ఇట్లా ఏం చేసింది కమగిన, అదే గెట్ యూ ఏం చేసిన అమ్మాయి అన్న, కత్తితో పొడిచింది సార్. అమ్మ హీరోయిన్ అన్న, సార్ హీరోయిన్ సార్. అసలు తెలుగు మూవీస్లో ఏంటి ఒక అమ్మాయి చంపడమా? ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఐ సెడ్ ఓకే కమాన్, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పి ఐ వాజ్ కీన్ అనమాట. 10 నిమిషాలు అయిపోయింది స్క్రిప్ట్. అదొకటే చెప్పాడు డీటెయిల్గా. 10 నిమిషాలు స్క్రిప్ట్ అయిపోయింది. గుడ్, వెరీ గుడ్. వెరీ స్మార్ట్ ఆఫ్ హిమ్ కదా. వెరీ స్మార్ట్ ఆఫ్ హిమ్. లైక్ ఫస్ట్ సీన్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ చెప్పి నెక్స్ట్ 10 minutes లో అయిపోయిందండి. 10 minutes లో స్క్రిప్ట్ అయిపోయింది. ఇది వాళ్ళ ఇద్దరు రిలేషన్షిప్ ఇదండి, ఇది. బట్ ఐ హావ్ టు డూ మోర్. మీరు యాక్షన్ పరంగా యువ్ డన్ ఫిల్మ్స్ అండ్ ఇప్పుడు జై భవాలో మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేశారు. సో పర్సనల్గా మీకు ఇష్టమైన జానర్ ఏది? పర్సనల్గా యాక్షన్ ఎక్కువ ఇష్టం. యాక్షనే, ఓకే. కిక్ ఉంటుందండి యాక్షన్లో, ఒక కిక్ ఉంటుంది. కామెడీలో ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ సటిల్నెస్. లైక్ మన ఇద్దరు మాడుకుంటున్నామండి ఎలా ఉంటుంది. యాక్షన్ అంటే కొంచెం ఆ రన్నింగ్లు, ఆ చేజ్లు, ఎగరడాలు, అడ్వెంచరస్గా ఉంటుంది కొంచెం. ఇట్స్ మోర్ ఆఫ్ దాట్, లైక్ యు నో, ఇట్స్ డిఫరెంట్. ద ఫీల్ ఇస్ డిఫరెంట్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ అబ్బాయికి శౌర్య రామ్ అని పేరు పెట్టారు. ఇస్ ఇట్ బికాజ్ యూ లవ్ యాక్షన్ అండ్ శౌర్య? నో, యాక్చువల్లీ శౌర్యం, దిస్ 2 words అండి. శౌర్య ఇస్ వన్, శౌర్య ఇస్ దేర్. SHOURYA. శౌర్యం, దట్స్ బ్రేవరీ. ఓకే. శౌర్యం అని ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ సన్ గాడ్ని ఇంకొక పేరు. ఓకే. సూర్యుని ఇంకొక పేరుతో పిలిచే శౌర్యం. ఓకే. సో ఇట్స్ లైక్ దట్. ఓకే, హౌ డిడ్ మ్యారేజ్ చేంజ్ యువర్ లైఫ్? ఇట్ మేడ్ మీ గో ఆన్ టైమ్ టు ద హౌస్. టైంకి ఇంటికి వెళ్ళిపోతాను, టైం ఫుడ్ తింటాను. Is that it? You say మీరు ఇదే చెప్తారా? No. I hope your wife is watching this. Let me see her reaction. No, it's like the best thing in my life, and like being born as Ramarao garu's grandson, my parents' son. Tarvata Atanokkade is another biggest thing in my life. The third thing I can say is my marriage. It's the best thing. I'm like the most content man I can say in these issues. Like she's very caring for me. She thinks about me. She calls me. But the best part of her is she doesn't nag. She understands my profession. I was about to ask that. The best part of her is she's very supportive. She doesn't nag me. Enti ratra 10 అయిపోయింది ఇంకా రాట్లేదు ఏంటి ఇట్లాంటివన్నీ ఉండవండి. She really understands me very well. She understands my profession very well. So that is there are no words to describe about her or the marriage, and I can just say that is the best phase of my life. The changeover from being a single to a married person. That's the best thing. మీరు ఎలా హెల్ప్ చేస్తారు తనకి? That is the worst part. నేను అసలు తనకి పాపం ఏం హెల్ప్ చేయనండి. అయ్యో, this is bad. That's really bad. Like, you know, I always think నేను ఎప్పుడైనా అంటుంటాను I will cook something for you today అంటాను డెఫినెట్గా అంటాను. ఈ సండే I'll cook something for you అంటాను. But that Sunday I'll just forget it. She doesn't ask me about that. That's the best part, you know. That's the part where the love increases more on her.
యమదొంగలో నటించిన ప్రియమణి నెక్స్ట్ మీ హరే రామ్లో హీరోయిన్ అయింది. కంట్రీలో I can expect your question. I can understand the question also. So do you think you say that it's a coincidence or something is behind It's just it? a coincidence. Because Hare Ram nu తీసుకుంటే the character of the heroine was like that. She's a CBI role కొంచెం టామ్ బాయ్ష్ లుక్ ఉండాలి. So I thought Priyamani was good at that. But యమదొంగలో she was not a tomboy as you said. మీరు ఆ అమ్మాయిది ఒక తమిళ మూవీ వచ్చింది, ఆ మూవీలో కొంచెం షీ హాస్ ద టామ్ బాయ్ష్ లుక్. సో డెఫినెట్గా బాగుంటుందని తీసుకున్నాం. Okay. హన్సిక వచ్చేటప్పటికి వి ట్రైడ్ ఫర్ న్యూ గర్ల్, కొత్త అమ్మాయి జై బాబా కోసం. జస్ట్ కోఇన్సిడెన్స్. Okay. Probably next movie it will not be Nayanthara. ఎందుకంటే తారక్ నయనతారతో చేస్తే next movie is not We going to be wouldn't Nayanthara. mind, that's okay. Not that you are going to mind, but no. So it's just coincidence you say. It's just a coincidence. Okay. And next movie it will be a different heroine. So. ఓకే. మీ బాబాయ్ బాలకృష్ణ అండ్ మీ తమ్ముడు ఎన్టీఆర్ అండ్ మీతో మల్టీ స్టార్ మూవీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? And frankly to say, మీరు ఏమనుకోకపోతే I'll be a little bit frank. Yeah, please. Because you have been frank, I'll be frank. చాలాసార్లు చెప్పామండి, చేస్తాం సబ్జెక్ట్ దొరికితే అని. ద థింగ్ ఇస్ అంటే ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ ప్రాజెక్ట్ విల్ బి టూ హై అండ్ వీఆర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఇది ఒక ఫ్యామిలీ అండి. మన ఆంధ్రప్రదేశ్లో జనాలు ఇంకా కన్జర్వేటివ్, దే ఆర్ నాట్ లైక్ బాలీవుడ్ పీపుల్. ఫ్రాంక్లీ లెట్ us యాక్సెప్ట్ దట్. ఇంకా మనకి అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ రోజుల్లో పండగ వస్తే హైదరాబాద్ కర్ఫ్యూలాగా ఉంటుంది. అందరూ దే గో బ్యాక్ టు ద రూట్స్, దట్ ఈస్ ద విలేజ్ ఆర్ their parents or anything. Even still we have what do you say, joint families. The ethics are always there in us. ఇంకా ఉన్నాయి మనలో. సో ఇలాంటి ఒక తరుణంలో బాబాయ్, నేను, తారక్ వీరు వన్ ఫ్యామిలీ. ఆయన మా ఫాదర్ లాంటి ఆయన, అన్నయ్య, తమ్ముడు. ఇలాంటి సబ్జెక్ట్ దొరుకుతాం ఎక్కడ కుదురుద్దండి, నిజంగా రాదు. ఇప్పుడు అదే బాలీవుడ్లో అనుకోండి, అక్షయ్ కుమార్ విల్ ప్లే, అభిషేక్ బచ్చన్ విల్ ప్లే. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. దే కెన్ జస్ట్ ప్లే ఎనీ రోల్, any given time, any role they will play, they will accept it. Dostana undandi, they accept it. But మన దాంట్లో they don't accept it. నేను తారక్ దోస్తానా చేస్తే ఎవరు నవ్వుతే bullshit, ఏం చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి అంటారు. It's like that. So true. I can't even think of it. See, it's like that. There are certain restrictions that we have, and అంత అద్భుతమైన సబ్జెక్ట్ వస్తే డెఫినెట్ we will be delighted to do it. మీకు హాలీవుడ్లో బ్రేవ్ హార్ట్ అండ్ గ్లాడియేటర్ ఫేవరెట్ ఫిల్మ్స్ సో కదా? అసలు మీకు ఎన్ని ఎలా తెలుస్తున్నాయి? I don't know who is leaking something from my brain, and నేను చాలా తక్కువ మందితో మాట్లాడతాను. It's only I talk to my family. ఎవరు లీక్ చేస్తారు మా ఫ్యామిలీలో నుంచి తెలుసుకుంటాను మ్యాటర్. So you're impressed or not? Yes, pretty impressed. So ఈ రెండు మీ ఫేవరెట్ ఫిల్మ్స్ కదా. సో ఏది ఇన్స్పైర్ చేస్తుంది మీకు? Both movies inspire me a lot. I watch them a lot. మీ తాతగారి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? నాకు ఎక్కువ ఆయన బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఇష్టం అండి. లైక్ అందరికీ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్, నాట్ ఓన్లీ మైన్. గుండమ్మ కథ, తర్వాత మిస్ అమ్మ, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, లైక్ ఎవ్రీథింగ్ ఆయన బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అన్నీ చూస్తాను నేను. ఈవెన్ పాండురంగ మహత్యం కూడా చాలా బాగుంటుంది. We ask you for one, ఇలా నేను అడగంగానే టక్కున మైండ్కి వచ్చే ఫిల్మ్ ఏది మీ తాతగారి ఫేవరెట్ ఫిల్మ్స్? ఎనీ వన్ ఇఫ్ యూ ఆస్క్. పాతాళ భైరవి వస్తుంది. పాతాళ భైరవి. మీరు చాలా యంగ్ అయి ఉంటారు, 5 years ఉన్నారు కదా ఆ ఏజ్లో మీ తాతగారు టైంలో. సో మీకు గుర్తుండి తనతో ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, డూ యూ రిమెంబర్? I was 5 years when he became the CM అండి. నేను లైక్ I had a lot of experience with him, and the best experience was after my 10th I got around 74.8% or 74.7% ఎంతో, I don't know exactly remember. We have applied for BITS Pilani +1+2. చాలా మంది తెలియదు యాక్చువల్లీ BITS Pilani +1+2 కూడా ఉంటుంది. చాలా మందికి BITS Pilani అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటారు, బట్ BITS Pilani +1+2 ఉంది. దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు ఐ వాంటెడ్ టు గెట్ కంప్యూటర్ సైన్స్, బట్ ఐ డిడ్ంట్ గెట్ దట్. నాకు రాలేదు బికాస్ ఐ వాస్ 0.3% డౌన్. 75 వస్తేనే యు ఆర్ క్వాలిఫైడ్ టు గెట్ CSE. సో ఎవరు తాతగారి దగ్గరికి వెళ్ళాను. జనరల్గా ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ బికాస్ ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. వెళ్ళి కూర్చుంటే ఏనానా ఏం చేస్తున్నారు మీరు అన్నారు. తాతగారు ఏం లేదు, ఇట్లా BITS Pilaniలో ఉంది. BITS Pilani వెరీ గుడ్ ఏంటి అంటే ఇది వచ్చింది, బట్ వెళ్ళనుకుంటా తాతయ్య, నాకు కంప్యూటర్స్ రావట్లేదు, నాకు ఈసీ ఇస్తాను. వెళ్ళొచ్చు కదా, మంచి కాలేజ్ కదా అన్నారు. అంటే నాకు రావట్లేదు, నేను ఏం చేయను, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే సరే వెళ్ళండి అన్నారు. 2 days తర్వాత నాకు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ దెమ్. సార్ మీరు రామారావు గారు మనవాడు అంట కదండి,
ఆయన ఫోన్ చేశారు, ఏముందని 2%, పర్లేదు దాంట్లో ఏముంది, వీ కెన్ అకామిడేట్ 1 seat ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్. ఓకే. దే హ్యావ్ అ మేనేజ్మెంట్ కోట ఆల్సో. they- సో ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్ వీల్ అకామిడేట్ ఇట్ యూ. సో ఐ వాజ్ షాక్డ్. సరే నేను తాతగారి దగ్గరికి వెళ్ళిపోయిన అప్పుడు ఐ థింక్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఐ డోంట్ రిమెంబర్ హీ వాజ్ దేర్, హీ వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ దెన్. ఉన్నారు. ఉంటే మేము వచ్చి కూర్చున్నాను. అండ్ ఈవెన్ మోహన్ బాబు గారు ఉన్నారు, పెద్దన్న కూడా ఉన్నారు. కూర్చున్నాం, నేను వెళ్ళాను అనమాట. ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ డిలైటెడ్. నాకు కావాల్సిన సీట్ నాకు వచ్చింది. వెళ్ళిపోయాను, పరిగెపరిని వెళ్ళిపోతే రండి ఈయన మా మనవాడు, ఈయనకి బిట్స్ పిల్లల్లో కంప్యూటర్తో సీట్ వచ్చింది అన్నారు. లైక్ ఐ వాజ్ షాక్డ్. ఏంటిది, ఇచ్చింది ఆయన కదా, మనకెక్కడ వచ్చింది, వై ఇది లైక్ దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అండి. యూనో ఆయన స్టేచర్లో, ఆయన ఉన్న స్టేజ్లో అలా చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇప్పించాం వారికి వచ్చిన సీట్ అన్నా చాలు. బట్ టు ఎంకరేజ్ అ పర్సన్, టు ఎంకరేజ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్, he just said that he got it. He got it by himself. Kalyan Ram, now comes the rapid fire round. So I always say this, I'll shoot the questions, you should shoot back the answers. Right away. Yeah. Okay, మీ ఫస్ట్ క్వశ్చన్. మీరు ఎన్టీఆర్ మనవడు కాకపోయి ఉంటే హీరో అయ్యేవారా? Probably not. మీ కాంటెంపరీ హీరోస్లో మీకు నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. జూనియర్ ఎన్టీఆర్. మీతో నటించిన వారిలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సింధు తులాని, కాజల్, ప్రియమణి, హన్సిక. All 4. No, conditions apply, I forgot to say. మీరు చెప్పలేదు కాబట్టి all 4. This question is true. All 4. How diplomatic. Okay, next. జై భవలో పులితో నటించారు కదా, ఓ ఎర్లీ మార్నింగ్ మీరు డోర్ తీయగానే పులి మీకు సడన్గా గుడ్ మార్నింగ్ చెప్తే మీరు ఏం చేస్తారు? I'll be shocked అండి, లిటరల్లీ షాక్డ్. అంటే జై బాబా పులి ఇట్ వాజ్ ట్రైన్డ్ వన్, లైక్ ఇట్ వాజ్ ఇన్ ఎ టెంపుల్, ఒక బుద్ధిస్ట్ మాంక్స్ టెంపుల్లో ఉన్న పులితో మేము షూట్ చేసాం. నిజంగా టైగర్ వస్తే ఇట్లా. మీ బాబాయ్ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏది? మాంగమ్మ గారి మనవడు, నారీ నారీ నడుమ మురారి, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి. అయ్యో, you know the thing is, the main I don't know who has ఈ క్వశ్చన్స్ ఎవరు పెట్టారో కానీ all the 4 movies are of different genre. Okay, the last one goes, మీ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏది? ఆది, సింహాద్రి, యమదొంగ, కంత్రి. సింహాద్రి. కళ్యాణ్ రామ్ గారు, నార్మలీ డూ యూ హ్యాంగ్ అవుట్, బయటకు వెళ్తారా? అన్ని చోట్లకి వెళ్తాను. ఎప్పుడైనా మా ఇల్లు మాస్టర్ ట్యాంక్లో ఉంటుంది. సో ఐ పాస్ బై దిస్ రోడ్, కేర్ హాస్పిటల్ రోడ్ ఉంది కదా, దిస్ యువర్ ఆఫీస్ రోడ్. వెళ్ళినప్పుడల్లా ఐ ఫీల్ లైక్ ఐ హావ్ టు సీ ద హోల్ ఆఫీస్. ద ఆర్కిటెక్చర్, ద స్టైల్ ఇస్ వెరీ నైస్. చూసినప్పుడు ఇట్స్ జస్ట్ స్ట్రైకింగ్. చూస్తే అరే బాగుంది, బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. ఆల్వేస్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ ఇది వచ్చినప్పటి నుంచి. సో వై డోంట్ ఐ స్పెండ్ సమ్ టైమ్, యూ షో మీ ద ఆఫీస్ and I'll spend some time with all the Dilse people who are happy out here. Wow. I would prefer that. నాకు చాలా ఇష్టం. It's a great pleasure to all of us. Honor actually. కళ్యాణ్ రామన్ దిల్సే దిస్ వీక్. మళ్ళీ వచ్చే వారం మరో స్టార్ట్ దిల్లో ఏముందో తెలుసుకోవాలంటే కీప్ వెయిటింగ్ ఫర్ దిల్సే. అంటిల్ దెన్ లెట్ దేర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.